ఇన్స్పెక్టర్ విక్రమ్ స్కూల్ టీచర్ సుష్మితాని శ్మశానానికి తీసుకెళ్తారు. పోలీస్ ఇన్స్పెక్టర్ విక్రమ్ తో పాటు ఫేమస్ గ్యాంగ్స్టర్ రఘు కూడా ఉంటాడు. గ్యాంగ్స్టర్ రఘు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇన్స్పెక్టర్ విక్రమ్, మీరు అతన్ని ఎందుకు పట్టుకోవట్లేదు? నీకు ఆ మాత్రం అర్థం కావడం లేదా? ఇన్స్పెక్టర్ విక్రమ్ ఇంకా నేను ఒకటే. ఈ ప్రపంచం చాలా చెడ్డది, మోసపూరితమైనది, మలినమైనది. ఇందులో నా చేతికి మసి అంటిందంటే అందులో తప్పే ఉంది. నేను మిమ్మల్ని ఎంతగానో నమ్మాను ఇన్స్పెక్టర్ విక్రమ్. ఇదే ఆ శ్మశానం. ఇక్కడ చాలా షూటౌట్లు జరిగాయి. వాళ్ళందరూ కూడా నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఇప్పుడు నీకు కూడా అదే పరిస్థితి వస్తుంది, మిగతా వాళ్ళలాగా టీచర్ గారు. విక్రమ్ తన తుపాకీని తీసి సుష్మిత తల మీద షూట్ చేస్తాడు. సుష్మిత అక్కడే చనిపోతుంది. మరుసటి రోజు పేపర్లో, న్యూస్ ఛానల్స్లో విక్రమ్ గురించి మెచ్చుకుంటారు. న్యూస్లో హెడ్లైన్స్లో ఏముంటుందంటే, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విక్రమ్ బాహుబలి డాన్ సుష్మితాని చంపాడు. ఆమె టీచర్ రూపంలో పిల్లల ర్యాకెట్ నడుపుతోంది. సుష్మిత శవం హాస్పిటల్లో పడి ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. అతని కంటికి ప్యాచ్ కట్టి ఉంటుంది. అతని చేతిలో ఒక చేతికర్ర ఉంటుంది. ఏమైంది నీ పరిస్థితి? దారుణంగా చచ్చావు. అసలు ఏమి లాభం కలిగింది? నీ మంచితనం కారణంగా నీ ప్రాణాలు కోల్పోయావు. ఈ దారుణమైన ప్రపంచం నీ ప్రాణాలు తీసింది. ఏం జరిగింది నీకు? నేను ఎవరు షూట్ చేశారు? నీలాంటి ఎగిరే పక్షిని, స్వేచ్ఛగా తిరిగే పక్షికి రెక్కలు ఎవరు కత్తిరించారు? చెప్పు. అతను సుష్మిత తల మీద చెయ్యి పెడతాడు. అసలు తనకి ఏం జరిగిందో తెలుసుకోవడానికి. చెయ్యి పెట్టగానే అతనికి జరిగిందంతా కనిపిస్తుంది. సుష్మిత 12th క్లాస్కి అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ చెప్తూ ఉంటుంది. తన క్లాస్లో ఒక నమిత అనే అమ్మాయి ఉంటుంది. తను ప్రతిరోజూ ఎక్కువ సెలవులు తీసుకుంటూ ఉంటుంది. సుష్మిత నమితాని అడుగుతుంది, ఏం జరుగుతోంది నమిత? ఈ మధ్య ప్రతి వారం 3 రోజులు మాయమైపోతున్నావు. ఏదైనా ప్రాబ్లమా? లేదు మ్యామ్, అలాంటిదేమీ లేదు. మధ్య మధ్యలో నాకు ఆరోగ్యం పాడవుతోంది. దానివల్లే నేను రాలేకపోతున్నాను. ఎందుకు? ఏమైంది నీకు? అదేం లేదు మేడం, జలుబు చేసింది. కానీ ఇది ఎండాకాలం కదా. నువ్వు అబద్ధం చెప్పాలనుకుంటే బాగా ఆలోచించి చెప్పు నమిత. అది మ్యామ్. చూడు నమిత, ఒకవేళ నీకేదైనా సమస్యుందంటే నువ్వు నాతో మాట్లాడొచ్చు. నేను పూర్తిగా ప్రయత్నిస్తాను నీకు సాయం చేయడానికి. అలాగే మ్యామ్. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో మ్యాథ్స్ టీచర్ సలోని సుష్మిత ఆఫీస్లోకి వెళ్తుంది. అప్పుడు సుష్మిత నమితాతో ఇలా అంటుంది, వెళ్ళు, క్లాస్కి వెళ్ళు. గుర్తుపెట్టుకో, ఇక ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకూడదు. నమిత క్లాస్కి వెళ్ళిపోతుంది. సుష్మిత, అట్లీస్ట్ బ్రేక్లో అయినా స్టూడెంట్స్తో మీటింగులు పెట్టుకోకు. నీకంటూ ఒక లైఫ్ ఉందా లేదా? మళ్ళీ ఇక్కడికి టిఫిన్ తినడానికొచ్చావా? నీ రూంలోనే తినొచ్చు కదా. నీతో కలిసి టిఫిన్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది ఎందుకో నాకు తెలుసులే, ఎందుకంటే నా ఆఫీస్లో టీవీ ఉంది కదా. సరే అయితే టీవీ చూస్తూ టిఫిన్ తిందాం. సుష్మిత టీవీ ఆన్ చేస్తుంది. తను చూస్తుంది, టీవీలో న్యూస్ రిపోర్టర్ పోలీస్ ఇన్స్పెక్టర్ విక్రమ్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. ఇవాళ కూడా ఇన్స్పెక్టర్ విక్రమ్ నిరూపించారు, ఆయన ఈ నగరంలో ఉన్నంత వరకు ఏ గ్యాంగ్స్టర్, ఏ దొంగ, ఏ వ్యక్తి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేసినా ఇదే పరిస్థితి వస్తుందని. అవును, ఇవాళ ఒక 20 ఏళ్ల గ్యాంగ్స్టర్ ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇన్స్పెక్టర్ విక్రమ్ ఇక్కడే ఈ శ్మశానంలో ఆ రాక్షసుణ్ణి ఎన్కౌంటర్ చేశారు. ప్రస్తుతం ఇన్స్పెక్టర్ విక్రమ్ నాతో పాటే ఉన్నారు. ఇన్స్పెక్టర్ విక్రమ్, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ రాక్షసుణ్ణి ఎన్కౌంటర్ చేయడం గురించి? చూడండి, ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ఇలాగే జరుగుతుంది. నేను తనని అరెస్ట్ చేయడానికి వచ్చాను, కానీ అతను నన్ను షూట్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ కారణంగా నేను తనని చంపాల్సి వచ్చింది. మీకు చాలా చాలా ధన్యవాదాలు ఇన్స్పెక్టర్ విక్రమ్. నిజంగా మీరు ఈ నగరానికే హీరో. అప్పుడే ఇంటర్వ్యూ విని సలోని ఇలా అంటుంది, వావ్, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు ఇన్స్పెక్టర్. అతనిక్కడున్నంత వరకు మనకి భయపడాల్సిన అవసరమే ఉండదు. అతను చాలా ఎన్కౌంటర్స్ చేస్తున్నాడు, కానీ ఎవరూ ఏమీ అనడం లేదు. అతన్ని మాత్రమే క్వశ్చన్ చేస్తే హీరో అతనే అవుతాడు. ఇతను ఎవరినైతే చంపుతున్నాడో వాళ్ళని కూడా క్వశ్చన్ చెయ్యాలి. వాళ్ళు నిజంగా నేరస్తులో కాదో. వదిలేయ్, మనం టీచర్లం ఇందులో ఎందుకు ఇరుక్కోవడం? సరే, బ్రేక్ అయిపోయింది. సుష్మిత తన క్లాస్కి వెళ్లడానికి ముందు
చేతులు కడుక్కోవడానికి వాష్రూమ్కి వెళ్తుంది. వాష్రూమ్కి వెళ్ళగానే తను నమితాని చూస్తుంది. ఎప్పుడైతే సలోని నమితాని పట్టుకుంటుందో అప్పుడు నమిత గన్ను తీసి సుష్మితకి గురిపెడుతుంది. నన్ను ముట్టుకోవద్దు నమిత, నేను మీ టీచర్. మ్యామ్, మీరు నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని చూడలేదు. ఏం పర్వాలేదు నమిత. సరే, ఏమైందో చెప్పు. ఈ గన్ నీకెవరిచ్చారు? గ్యాంగ్స్టర్ రఘు పిల్లల్ని జమ చేసి డబ్బులిచ్చి వాళ్లతో చంపిస్తూ ఉంటాడు. మేము గనక కాదన్నామంటే అమ్మా నాన్నల్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. వేరే దారి లేక మేమీ హత్యలు చేయాల్సొస్తోంది. అతను నాకు కూడా ఈ గన్ ప్రిన్సిపల్ మేడం అశ్వినిని చంపమని ఇచ్చాడు. కంగారు పడకు, నేను నీకు సాయం చేస్తాను. నాతో పాటు పద. సుష్మిత నమితాని తీసుకుని ఇన్స్పెక్టర్ విక్రమ్ దగ్గరికి స్టేషన్కి వెళ్తుంది. అతనికి జరిగిందంతా చెప్తుంది. అది విని విక్రమ్ సుష్మితతో ఇలా అంటాడు. దీని గురించి ఇంకెవరికీ తెలియకూడదు. ఈ విషయం గురించి మనం స్టేషన్లో కూడా మాట్లాడకూడదు. ఇవాళ మన ముగ్గురం పాత శ్మశానం దగ్గర కలుద్దాం. అక్కడ మేము ఆ గ్యాంగ్స్టర్ రఘుని పట్టుకోవాలనుకుంటున్నాం. సుష్మిత ఇంకా నమిత అక్కడికి చేరుకుంటారు. విక్రమ్ అక్కడికి వెళ్తాడు. మీరు రావడం మంచిదయ్యింది. ఎప్పుడైతే సుష్మిత ఆ మాట అంటుందో అప్పుడు గ్యాంగ్స్టర్ రఘు సుష్మిత తల మీద ఇనప రాడ్డుతో కొడతాడు. దాంతో ఆమె స్పృహ కోల్పోతుంది. విక్రమ్ నమితాని ఇంట్లో బంధిస్తాడు. సుష్మితాని రఘు ఇంకా విక్రమ్ కలిసి చంపేస్తారు. ఇదంతా కూడా ఆ ఐపాచ్ మ్యాన్ సుష్మిత గురించి తెలుసుకుంటాడు. నీ బాధను నేను అర్థం చేసుకోగలను. సుష్మిత తన కళ్ళు తెరుస్తుంది. తన శరీరం భయంకరంగా మారిపోతుంది. ఆమె తల మీద బుల్లెట్ గుర్తు ఇంకా ఉంటుంది. నేను వదలను, ఎవ్వరినీ వదిలిపెట్టను. విక్రమ్ ఇంకా రఘు పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఇద్దరు బాడీగార్డ్స్ వాళ్ల ఇంటి బయట కాపలా కాస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి సుష్మిత వస్తుంది. చెట్టు వెనక నుంచి ఇద్దరిని పిలుస్తుంది. ఇక్కడ్నుంచి వెళ్ళిపోండి. నాకు మీ బాస్ రఘుతోనే శత్రుత్వం ఉంది. అలా చూడు, ఎవరో చెట్టు వెనక నుండి మనల్ని వెళ్ళమని చెబుతున్నారు. ఎదుగు అమ్మాయి, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. లేదంటే మేము 20 ఏళ్ల వాళ్లతో పాటు ఎలా ప్రవర్తిస్తామో మీ పట్ల కూడా అలా ప్రవర్తించాల్సి వస్తుంది. అయితే మీరు కూడా మీ బాస్తో కలిసి అదే పని చేస్తున్నారన్నమాట. అవును, మాకు కూడా డబ్బులు ఇస్తున్నారు. పిల్లలతో హత్య చేస్తున్నందుకు. హత్య చేసినందుకు వాళ్ళే దొరికిపోతారు. మేమిక్కడ ప్రశాంతంగా ఉండిపోతాం. సుష్మిత అతని తల పట్టుకుని పేల్చేస్తుంది. లేదు లేదు, ఇదేలా? ఎవరు నువ్వు? నేను రఘుబాయితో కలిసి పనిచేయడం లేదు. అతను నన్ను ఏ పని అయితే చేయమంటున్నాడు ఆ పని చేస్తున్నానంతే. ఆ బాడీగార్డ్ పారిపోయే ప్రయత్నం చేస్తాడు. కాని అప్పుడే సుష్మిత అతని కాలు పట్టుకుంటుంది. అతన్ని లాక్కుంటూ వెళ్లి చెట్టుకి ఊరేస్తుంది. రఘు ఇంకా విక్రమ్ ఇంటి లోపల పార్టీ చేసుకుంటూ ఉంటారు. రఘు విక్రమ్తో ఇలా అంటాడు. నీకేదైనా బయట నుంచి శబ్దం వినిపించిందా? విక్రమ్ తాకిన మత్తులో రఘుకి సమాధానం చెప్తాడు. ఏం శబ్దం? ఎటువంటి శబ్దం? నాకే శబ్దమూ వినిపించలేదు. నీకు బాగా ఎక్కినట్లుంది. ఎవరికి ఎక్కింది? ఏమెక్కింది? అరే, నేను ఈ నగరానికి హీరోని తెలుసా? హీరోని. రఘు ఇంట్లోంచి బయటికి వెళ్తాడు. బయట అసలు ఏం జరుగుతోందో చూడ్డానికి. ఎప్పుడైతే అతను బయటికి వెళ్తాడో అప్పుడు తన ఇద్దరి బాడీగార్డ్ శవాలను చూస్తాడు. ఎవరు చేశారు ఇదంతా? బయటకు రండి. వచ్చేశాను. సుష్మిత రఘు తలను శరీరం నుండి వేరు చేస్తుంది. లోపల విక్రమ్ పార్టీలో మునిగిపోయుంటాడు. అప్పుడే ఇంటి తలుపు కొట్టే శబ్దం విక్రమ్కి వినిపిస్తుంది. విక్రమ్ తలుపు తెరవడానికి వెళ్తాడు. ఎవరది? రఘు, నువ్వేనా? ఎప్పుడైతే అతను తలుపు తెరుస్తాడో అప్పుడు రఘు తల తలుపుకి వేళ్లాడుతూ ఉంటుంది. అతనికి వెనక నుంచి గొంతు వినిపిస్తుంది. ఏవైంది? ఎందుకు భయపడిపోయావు? నువ్వు హీరోవి కదా ఈ నగరానికి. నువ్వెందుకు భయపడుతున్నావు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్? నేను చంపేశాను కదా. నిన్ను చంపడానికి నేను రావాల్సొచ్చింది విక్రమ్. ఈ నగరానికి నీ అసలు నిజం తెలియాల్సింది. సుష్మిత విక్రమ్ శరీరంలో నుంచి తన గుండెను బయటికి తీసేస్తుంది. పైన గదిలో నుంచి నమితాని కాపాడుతుంది. టీచర్, నన్ను క్షమించండి. నా కారణంగా మీరు ప్రాణాలు కోల్పోయారు.
నీ కారణంగా ఏమీ జరగలేదమ్మా. వెళ్ళు. నువ్విక మీదట ఇలాంటి కరప్టెడ్ పోలీసులకి వ్యతిరేకంగా గొంతెత్తాలి. సుష్మిత నమితాకి సాయం చేస్తుంది. అక్కడ్నుంచి మాయమైపోతుంది.